నన్ను పేషెంట్స్ ఎప్పుడు ఎక్కువగా అడిగే క్వశ్చన్, డాక్టర్ నేను మంచిగా బ్రష్ చేసినాక కూడా ఎందుకని నా కింద పళ్ళు ఒక వెనుక భాగంలో మాత్రం ఎప్పుడు పసుపు రంగులో ఉంటాయి. ఫస్ట్ అదేంటో తెలుసుకుందాం. క్యాలిక్యులస్ అని అనబడే ఈ దంత ఫలకం మనం ఎక్కువగా చూసేది కింద పళ్ళు ఒక వెనుక భాగంలో. దానికి ముఖ్యంగా 3 కారణాలు ఉంటాయి. ఫస్ట్, అందరూ బ్రష్ చేస్తారు కానీ బయట వైపునైతే బ్రష్ చేస్తారు, కానీ చాలా కొంతమంది మాత్రమే లోపల కూడా బ్రష్ చేస్తూ ఉంటారు. లేదు నేను ఒకవేళ లోపల వైపున కూడా బ్రష్ చేస్తున్నానన్నా కూడా అక్కడ మనకి నాలుక అనేది కింద పన్ను యొక్క వెనకాల భాగంలో అక్కడ వాలి ఉంటుంది, అంటే అక్కడ వెనకాల పళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది. అందుకని అక్కడ సెలైవా ఫ్లో అనేది సరిగ్గా జరగదు. థర్డ్, మన నోటి దిగువ భాగంలో సెలైవరీ గ్లాండ్స్ అని ఉంటాయి. వాటి యొక్క ఓపెనింగ్స్ ఈ కింద ఉండి అక్కడ ఉన్న సెలైవా అంతా ఇక్కడ నిలిచిపోతూ ఉంటుంది. అందుకని ఆ సెలైవాలో ఉన్న మినరల్స్ అన్ని ఆ పంటి పైన చేరి అది గట్టిపడి గాలిగా మారుతూ ఉంటుంది. అందుకే ప్రతి 6 monthsకి ఒకసారి మీ డెంటిస్ట్ని కలిసి పళ్ళని శుభ్రం చేయించుకుంటూ ఉండండి. అర్థమైంది అని అనుకుంటున్నాను.